ప్రైజ్ లార్డ్. నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చారు. అప్పుడు అక్కలు ఉంటారు కదండి, గొప్ప అక్కలు. ఆ అక్క అన్న నాకు పరిచయం చేస్తాను, ఈయన మా ఆయన అన్న, ప్రార్థన చేయండి అన్న అంటే చేస్తానులే అమ్మా అని అంటా ఉన్నాను. ఆమె చెప్తూ, అన్న మా ఆయన కోసం బాగా ప్రార్థన చేయండి అన్న. ఎందుకమ్మంటే మా ఆయనకి దయ్యం పట్టిందన్న అంటారు. ఆ మనిషి బ్రహ్మాండంగా ఉన్నాడు పాపం. దయ్యం పట్టిందని అనేసరికి ఆయన కంగు తిని, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ డైలాగ్ వేస్తుందని, కంగు తిని అటు చూస్తే నాకే ఒకలాగా అనిపించింది. సరే ఇంట్లో ఏమైనా తిట్టుకుంటే అది వేరే గొడవ, 4 గోడల మధ్యలో ఎడ తిట్టుకున్నా మనకేం తెలియదు కదండి, అది వేరే విషయం. నా ముందు దయ్యం అని పరిచయం చేసింది. ఆయన షేమ్ ఫీల్ అయిపోయాడండి. అటు చూసి వెంటనే నా వైపు చూసి అన్నాడు, పాస్టర్ గారు నిజమేనండి, నాకు దయ్యం పట్టింది అనేది వాస్తవం. నా భార్య కరెక్ట్గా చెప్పిందండి, దయ్యం పట్టింది. ఈ దయ్యం బట్టి 10 ఏళ్ళు అయ్యిందండి. ఆ దయ్యం ఎవరు కాదండి, ఈ మనిషినండి అని మరలా అంటాడు. మీరు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయంట కదండి, ఈ దయ్యాన్ని నా జీవితం నుండి వదిలించండి, జీవితకాలం అంతా నేను హోసన్న మందులోనే పడి ఉంటానండి.